కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణతో పాటు పలువురు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బీబీనగర్లోని ఎయిమ్స్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక అనంతరం జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయం నుంచి బీబీనగర్లోని ఎయిమ్స్ కు బయలుదేరారు. మరి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిసేపటి కిందమే హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనికి ఆయనకు ఘనస్వాగతం పలికారు బీజేపీ శ్రేణులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, అదేవిధంగా డీకే అరుణ వీళ్ళు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఎయిమ్స్ హాస్పిటల్కి, బీబీనగర్లోని ఎయిమ్స్ హాస్పిటల్కి అందరితో కలిసి జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. అక్కడ దాదాపు 12 గంటలకి ఈ మరి కాసేపట్లో అక్కడ ఎయిమ్స్ అధికారులతోనే, అదేవిధంగా వైద్యులతోనే ఆయన సమావేశం అవుతారు. ఎయిమ్స్కి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాదాపుగా ఈ ఎయిమ్స్ ఇప్పటికే కొద్దిగా లేట్ అయినప్పటికీ దానికి సంబంధించి సిబ్బంది, అదేవిధంగా ఇప్పుడు ట్రయల్ రన్గా కొద్దిగా ఏదైతే వైద్య సేవలు అందుతున్నా వైద్య సేవలు ఏ విధంగా ఉంది, ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉంది, రోజుకి ఎంతమంది ఓపీలు వస్తున్నారో అనే విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి వాటితో పాటుగా పనులు ఎంతవరకు పురోగతి సాధించారు, ఎంతవరకు ఎప్పుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయో అనేది కూడా వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎయిమ్స్ స్టార్ట్ అయ్యి కొద్దిగా లేట్ అయినప్పటికీ దాన్ని త్వరలోనే జనవరిలో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. జనవరి మాసంలో ప్రారంభించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రానికి పిలిపించి నరేంద్ర మోడీతో ప్రారంభం చేయాలనేది కూడా రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయం పడుతున్నారు. కాబట్టి త్వరలోనే దీన్ని పనులన్నీ పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పటికే అందులో జరిగిన పనులు వేగవంతం చేశారు. కిషన్ రెడ్డి నిరంతరము వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి ఎయిమ్స్లో 2 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వారితో నిరంతరము ఆయన మాట్లాడుతూ పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్న హాస్పిటల్, అదేవిధంగా వైద్య పరికరాలకు సంబంధించిన వాటిని ఆపరేషన్ థియేటర్లు, వాటితో పాటు ఏవైతే విద్యార్థులకు కావాల్సిన హాస్టల్ వసతులు, అదేవిధంగా విద్యా కళాశాలకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తయినాయి. కొన్ని మాత్రమే ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించి కొన్ని మాత్రమే పనులు ఉన్నాయో ఆ పనులను త్వరగా పూర్తి చేసి త్వరలోనే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే అక్కడ బీబీనగర్, అదే నల్గొండకు సంబంధించిన వారికి అందుబాటులోకి వస్తే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా హైదరాబాద్ పైన ఏదైతే ఉందో నిమ్స్, అదేవిధంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ఏవైతే ఉన్నావో దానిపైన బడ్డను కూడా తగ్గుతుంది. కాబట్టి ఎయిమ్స్ను త్వరగా అందుబాటులోకి తెస్తే వైద్య సేవలు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా అక్కడ ఉమ్మడి నల్గొండ ప్రాంతాలకు సంబంధించిన వారికి త్వరగా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిమ్స్ను జాతీయ స్థాయిలో ఇప్పటికే దానికి సంబంధించిన పనులు వేగవంతం చేశారు. అక్కడ దాదాపుగా 1:30 వరకు అధికారులతోనే ఆయన జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బీజేపీ నేతలు, ఎంపీలు అక్కడే ఉండి సమీక్ష సమావేశం చేస్తారు. అక్కడ నుంచి నేరుగా ఆయన ఏదైతే బీజేపీ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన డెక్కన్ హోటల్కి వెళ్తారు. అక్కడ సాయంత్రం వరకు అక్కడే మేధావులతో సమావేశం. కాబట్టి ఏదైతే ఎయిమ్స్ పనులు పురోగతి సంబంధించి, అదేవిధంగా పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో త్వరలోనే జనవరిలో దీన్ని ప్రారంభించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి పనులు వేగవంతం చేశారు. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని కూడా ప్రజల్లోనికి అందుబాటులోకి వస్తే వైద్య సేవలు బాగుంటుంది అన్నది కూడా ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన ఇప్పుడే పనులు పూర్తి అవుతాయి. ఎప్పుడైతే పనులు కంప్లీట్ అవుతాయో అప్పుడు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రోజు నేరుగా అధికారులతోనూ ఎయిమ్స్ వైద్యులతోనూ ఆయన చర్చించి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.